ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగేటట్టు కనపడుతుంది. ఈ లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుద్దా? ఈ వారం, వచ్చే వారం అని ఆలోచిస్తూ కూర్చోకుండా రేపు ఏప్రిల్ 14 రేపొద్దున 10 గంటలకి మోడీ గారు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సో, ఖచ్చితంగా ఇంకొక 15 రోజులో, నెల రోజులో మన మూవ్‌మెంట్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఏప్రిల్ 30 లోపు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేస్తాను. పలానా సబ్జెక్ట్ మీ ఇష్టమైన సబ్జెక్ట్. దాంతో పాటు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆలోచించే విషయం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని. ఏప్రిల్ 30 లోపు కనీసం ఒక 150 కొత్త పదాలు ఇంగ్లీష్‌లో. అంటే రోజుకి 10 పదాలు నేర్చుకోండి. ఎక్కువ చేయొద్దు. రోజుకి ఒక గంటో, 2 గంటలో కూర్చొని 10 పదాలు. తర్వాత సెంటెన్స్‌లు ఇంగ్లీష్ సెంటెన్స్‌లు వాక్యాలు రాయటం నేర్చుకోండి. సో, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీద ఈ 15 రోజులు ఒక ఛాలెంజ్‌గా తీసుకొని దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఏప్రిల్ 30 వరకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా స్టూడెంట్స్, గ్రూప్స్, మూవ్‌మెంట్స్ మీద ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ జనసంచారం అనేది కొంతకాలం ఉండదు. కాబట్టి 15 రోజులకు ఒక టార్గెట్ పెట్టుకొని ఇది ఎంతకాలం పొడిగిస్తే అంతకాలం ఒక్కొక్క టార్గెట్ పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల మన ఆత్మవిశ్వాసం తగ్గిపోదు. కొంత నేర్చుకుంటున్నామన్న కాన్ఫిడెన్స్ మనలో బయలుదేరుతుంది. దాంతోపాటు ఈ సమయంలో వేరే థింకింగ్, ఓవర్ థింకింగ్ కూడా రాకుండా ఉంటుంది. సో, కాబట్టి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టార్గెట్ పెట్టుకోండి. మధ్య మధ్యలో ఒక 3, 4 అవర్స్‌కి ఒక బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్‌లో అటు ఇటు తిరగను కానీ మాక్సిమం 10-15 అవర్స్ ఎవ్రీ డే కష్టపడటానికి ట్రై చేయండి. వచ్చే 15 రోజులు. ఈ 15 రోజుల్లో మీరు ఏ ప్రోగ్రెస్ చేశారో ఎవ్రీడే ఒక డైరీ రాయండి. నైట్ పడుకునేటప్పుడు ఈరోజు ఇది నేర్చుకున్నాను. ఈరోజు ఈ తేదీన నేను ఇది ఎక్కువ గ్రహించాను అని చెప్పి. సో, కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ చదివేటప్పుడు బోర్ కొడుతుంటాయి. కొన్ని టాపిక్స్ చదివేటప్పుడు కాన్సంట్రేషన్ ఉండదు. ఎంత కష్టం వచ్చినా ఒకవేళ బోర్ కొట్టిందనుకోండి, కొంతసేపు ఆ టాపిక్ పక్కన పెట్టి వేరే టాపిక్ చదవండి. అంతేగాని ఆ రోజు గోల్ మాత్రం పూర్తి చేయకుండా ఆపొద్దు. అలా వచ్చే 15 రోజుల్లో ఒక లక్ష్యాన్ని ఏదో ఒక సబ్జెక్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీయో, పాలిటీయో, జియోగ్రఫీయో, జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీయో ఇట్లా ఏదో ఒకటి మీకు నచ్చింది, మీరు అనుకున్నది. అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే కొంత ఇంగ్లీష్ కూడా. ఈ 15 రోజులు కొత్తగా నేర్చుకోండి ఏప్రిల్ 30 వరకు. సో, ఈ 30 తర్వాత మళ్ళా వేరే టార్గెట్ చేద్దాం పరిస్థితిని బట్టి. కానీ ఒక టార్గెట్ ఫుల్‌ఫిల్ చేయండి. ఎలా చేస్తారు అంటే ఈ 15 రోజుల్లో ఆ సబ్జెక్ట్ మీద మీకు ఒక పట్టు రావాలి. మీకో నమ్మకం కుదరాలి. ఇలా ఉంటే మాత్రం ఆటోమేటిక్‌గా మీ ధైర్యం మీ దగ్గర ఉంటది.